గోరా ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శీతాకాలం సైనికులు ఎవరో తెలుసుకుందాం. అంతా కలిపి 1.5 చదరపు కిలోమీటర్లు. అవి తేమ మైదానాలు. భువనేశ్వర్ నుంచి 1.5 గంట దూరంలో ఉన్న బంకీ అనే ఊళ్ళో ఉంటాయవి. వాటిని ఆరాచండి మైదానాలు అని పిలుస్తారు. అక్కడకు ప్రతి ఏటా చలికాలంలో చలి దేశాల నుంచి వలస పక్షులు వస్తాయి. బూడిద కొంగలు, వల్లంకి పిట్టలు, పెయింటెడ్ స్టార్క్, చక్రవాకాలు, ఇంకా డజను రకాల పక్షులు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇవి వలస వచ్చి ఫిబ్రవరి, మార్చి నాటికి తిరిగి సొంత ప్రాంతాలకు మూటాముల్లే సర్దుకొని వెళ్ళిపోతాయి. దేశం కాని దేశం ఇవి ఎందుకు వస్తున్నాయి? మనుషుల్ని నమ్మి. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే ఈ శీతాకాలం సైనికులు తయారయ్యారు. ఈ మైదానాల పక్కనే ఉండే నిస్తిపూర్ అనే గ్రామంలో సూర్యకాంతి మొహంతి అనే గృహిణి నివసిస్తుండేది. ఒకరోజు ఈ తేమ మైదానాల వైపు ఆమె వచ్చింది. అక్కడ కొంతమంది వేటగాళ్ళు ఈ అందమైన పక్షులు, వలస వచ్చిన అతిథులను వేటాడుతూ కనిపించారు. ఆమె మనసు వికలమైపోయింది. తమ ఊరిని ఈ పక్షులు క్షమిస్తాయా అని ఆలోచించింది. వెంటనే ఊళ్ళో ఉన్న ఇతర గృహిణులకు ఈ విషయం చెప్పి అందరినీ ఒక దగ్గరకు తీసుకువచ్చింది. అందరం కలిసి పక్షులను కాపాడదామంది. చాలామంది పట్టించుకోలేదు. లగాన్ సినిమాలో లాగా ఒక్కొక్కరు దొరికినట్లుగా కేవలం 12 మంది మహిళలు జతకూడారు. వీరంతా తమ భర్తలకు విషయాన్ని చెప్పి ఒప్పించారు. భర్తలు అంగీకరించాక ఈ 12 మంది కలిసి అరాచండి పక్షి సురక్షా సమితిగా ఏర్పడ్డారు. ఆ తరువాత ఆ పక్షులకు వారే తల్లిదండ్రులు అయ్యారు. కాపలాదారులు సైనికులుగా మారారు. ఈ పక్షులు ఎంతో సున్నితమైనవి. కాలుష్యం బారిన పడితే చచ్చిపోతాయి. అందుకే పక్షులను చూడటానికి వచ్చేవారిని ఇక్కడ చెత్త వేయకుండా అడ్డుపడతారు. అలాగే పిక్నిక్ల పేరుతో వచ్చి హారన్లు కొట్టడం, పాటలు పెట్టి సౌండ్లు చేయడం కూడా నిరోధించారు. ఈ పక్షులు చుట్టుపక్కల పొలాల నుంచే ఆహారాన్ని పొందుతాయి. అందుకే రైతుల దగ్గరకు వెళ్ళి క్రిమిసంహారక మందులు ఉపయోగించని సేంద్రియ పంటలే పండించమని వీరు అడిగారు. రైతులు వీళ్ల వేడుకోలు మన్నించారు. పక్షులు ఉన్నంతకాలం ప్రతిరోజు వీరు ఈ ప్రాంతానికి వచ్చి కాపలా కాస్తారు. ప్లకార్డులు ప్రదర్శిస్తారు. చెత్త లేకుండా శుభ్రం చేస్తారు. అయితే ఈ స్త్రీలకు మొసళ్ళు కూడా తోడయ్యాయి. ఇక్కడి నీటి మడుగుల్లో మొసళ్ళు ఉన్నాయి. వేటగాళ్ళు నీటి లోపలికి చొచ్చుకొచ్చి పక్షులను వేటాడకుండా ఈ మొసళ్ళ భయం అడ్డుకుంటోంది. మొసళ్ళు పక్షులకు కాపలా ఉన్నప్పుడు మనుషులు ఉండటానికేమి అంటారు ఈ స్త్రీలు. వీరి కృషి మెల్లగా పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలిసింది. అయినా సరే ప్రభుత్వం చేసే పని కన్నా ప్రజలు చేసే పనే ఎక్కువ అని భావిస్తారు వీరు. ఈ పక్షులను గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. చక్రవాకాలు గొప్ప ప్రేమతో ఉంటాయి. ఒంటరి చక్రవాకాలను చూద్దామన్నా కనిపించవు. ఇవి జంటగా ఉండాల్సిందే అంటారు ఈ స్త్రీలు. ఈరోజు మనం శీతాకాలం సైనికులు పక్షులను ఎలా సంరక్షిస్తున్నారో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.